అని వదిలేసి ఉండాలి. కానీ వదలకుండా యూ డిడ్ దట్, యూ యాజ్ అ గ్రూప్ గేమ్ మీరు ఏదో చేసుకున్నారు, చేసుకున్న తర్వాత నీకు వర్స్ట్ పర్ఫార్మర్ అని వచ్చినప్పుడు యూ షుడ్ హావ్ బ్రాట్ చేసుకున్న తర్వాత నీకు వర్స్ట్ పర్ఫార్మర్ అని వచ్చినప్పుడు యూ షుడ్ హావ్ బ్రాట్ దిస్ అవుట్ అండ్ బ్రింగ్ దిస్. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ అయిండు, బాగానే నెట్టేస్తే అయిపోతుంది కదా అనేది. ఇది ఎప్పటి నుంచి నేను గమనించిన అంటే దిస్ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. నిఖిల్, మణికంఠకి ఫస్ట్ మనము ఇట్లా ఓట్ చేసినప్పుడు మీకు తెలియదా మీరు ఇట్లా ఓట్ చేయాలి, ఇట్లా బ్యాలెన్స్ చేయాలి, గది తెలియదా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంత నాకు తెలియదు. నువ్వు అప్పుడే ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు కూడా అంటే అప్పుడు నీకు అక్కడ నేను ఒక్కటే చేసింది కదా, 10 మంది చేయలేదు కదా నామినేషన్. నీది అంత సేఫ్ గా ఉంటది అని నేను చెప్తున్నాను. అది నీకు అనిపించవచ్చు, నాకు సేఫ్ గా ఉంటే నేను చెప్తున్నాను. నాకు అనిపించింది చెప్పడానికి నేను ఇక్కడ ఐ డోంట్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తున్నా. నాకు I respect emotions. నాకు అక్కడ ఏం తప్పు అనిపిస్తుంది. I do. Is that true? అది నువ్వు ఎలా తీసుకుంటావు నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేనే ఇంకెవరు ఎలా తీసుకుంటారో కూడా నాకు తెలీదు. మరి ఇఫ్ యూ రియలీ రెస్పెక్ట్ ఎమోషన్స్, ఇఫ్ యూ రియలీ రెస్పెక్ట్, నేను కొన్ని విషయాలు నేను చెప్తా. ఇవన్నీ మరి ఎమోషన్స్ని రెస్పెక్ట్ చేసినట్ట, మరి అవి బీట్రై చేసినట్ట అనేది మాట్లాడతా. బికాస్ యూఆర్ సేయింగ్ టాస్క్ పరంగా మాత్రం ఇండివిజువల్ గా చూస్తా. ఇదైతే ఒక్క నిమిషం నేను ఇది కంటిన్యూ చేసేస్తా, తర్వాత స్టార్ట్ చేయ మళ్ళీ అది లేదు ఇది లేదు. ప్లీజ్ రిమైండ్ మీ సంబడి. ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ రెస్పెక్టింగ్ ఎమోషన్స్. ఓకే డన్. ఓకేనా, నేను ఈ నామినేషన్స్ లో నాకు ఎంత చెప్పాలో ఏ తప్పు అనిపిస్తుందో అదే చెప్తా. అది తప్ప ఇంకా అవసరం లేనిది నాకు అవసరం లేదు. అండ్ దాన్ని నేను పర్సనల్ గా అజెండాగా క్యారీ ఆన్ చేసి ఎవరిని నేను ఇక్కడ పర్సనల్ గా ఓడించాలని లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను తప్పు అయినప్పుడు లేదా ఓటింగ్స్ తగ్గినప్పుడు ఐ బి అవుట్ ఆఫ్ ద హౌస్. సింపుల్. యా, నెక్స్ట్ పాయింట్ ఐ టాక్ అబౌట్ రెస్పెక్టింగ్ ఎమోషన్స్. ఫస్ట్ వీక్ లా నువ్వు మన ఇద్దరికి గొడవ స్టార్ట్ అయినప్పుడు నైనిక నా దగ్గరకు వచ్చేలాగా చిన్న పిల్లలాగా అన్నప్పుడు ఐ జస్ట్ టుక్ నేను వెళ్ళి ఆమెకి డిఫెన్స్ చేద్దామని వెళ్ళినప్పుడు జరుగు నిఖిల్ అని అన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా అంటున్నప్పుడు కూడా నువ్వు జరగలేదు, నువ్వు నాకు దానికి ఏం ఆన్సర్ ఇచ్చినావు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, నాది నేను మాట్లాడుకుంటా నైనికాని, నువ్వు నైనికాని ఎందుకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకుని నా మధ్యలోకి వచ్చినావు. దట్ ఐ ఫెల్ట్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఐ డోంట్ మైండ్ యూ షౌటింగ్ ఆర్ ఐ డోంట్ మైండ్ యూ డిఫెండింగ్. నువ్వు డిఫెండ్ చేసిన ప్రాబ్లం లేదు. నేను నైనికా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అది ప్రొటెక్ట్ చేసి మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది. ద హోల్ థింగ్ షోస్ యు ఆర్ ఆల్ లైక్ టీమ్ అండ్ లైక్ అప్పుడు యష్మికి ఇచ్చిన రీజనింగ్ కానీ అప్పుడంతా మాట్లాడినప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం చెప్పినావు అంటే, లేదు నేను అట్లా నైనికాని ప్రొటెక్ట్ చేయలేదు, ఐ వాంట్ మై పాయింట్ టు బి క్లియర్. ఫస్ట్ నా పాయింట్ క్లియర్ చేసిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడు అని నేను అన్నా అని చెప్పి నాకు చెప్పినావు. నేను అక్కడ కాదు అట్లా చెప్పలేదు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, విచ్ ఐ డోంట్ లైక్. నాకు అట్లా డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళు నాకు నచ్చరు. సో అని నేను చెప్పినప్పుడు కూడా యూ ఆల్ ద టైమ్ యూ వర్ కన్విన్సింగ్ అబౌట్ దిస్ ఓన్లీ బికాస్ ఐ వాస్ దేర్ ఆన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. సరేరా బాబు నేను నాకు అర్థమైంది, ఐ విల్ టేక్ దట్ యాజ్ దట్, అర్థమైంది అని చెప్పేసి కట్ చేసిన నేను దాన్ని. ఓకే, ఐ వాజ్ లైక్ కన్విన్స్ అండ్ లైక్ ఓకే ఫైన్ యాక్సెప్ట్ యువర్ అపాలజీస్ అని అన్నా. బట్ నువ్వు అక్కడ ఫ్లిప్ చేసినావు. నువ్వు అక్కడ నీ పాయింట్ క్లియర్ చేయడానికి నువ్వు అక్కడ నేను ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ హావ్ సీన్ మై ఎపిసోడ్. యూ డింట్ డూ దట్. యూ డింట్ ప్రొటెక్ట్, యూ డింట్ వాంటెడ్ లైక్ నువ్వేంటి నువ్వు నా పాయింట్ మాట్లాడు ఫస్ట్ అని చెప్పలేదు. యష్మి అవన్నీ కాదు నిఖిల్, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నైనిక వచ్చి నువ్వు చిన్నపిల్లలా మాట్లాడకని ఫేస్ మీద అన్నప్పుడు నేను లేచి మాట్లాడేటప్పుడు నువ్వు ఆమెని ప్రొటెక్ట్ చేసుకున్నావు. నువ్వు ఆగు అని లైక్ ఆమెను ప్రొటెక్ట్ చేసుకున్నావు. నేను చూసి మాట్లాడతా చేయలేదని నువ్వు నాకు చెప్పినావు, నేను నమ్మినా యాక్సెప్ట్ చేసిన, వి వర్ దెన్ ఫ్రెండ్స్ లైక్ అంత యాక్సెప్ట్ చేసి ఊరుకున్నా. కానీ నువ్వు అక్కడ ఫ్లిప్ చేసినావు నన్ను. ఓకే, అండ్ సెకండ్ దట్స్ వాట్ దెన్ వాట్ ఇస్ ద రైట్ వర్డ్ చెప్పు. ఎందుకంటే నేను అక్కడ అక్కడ నువ్వు మాట్లాడట్లే. నైనిక మాట చెప్పే ముందు మనం ఇద్దరి మధ్య ఏ కాన్వర్సేషన్ జరగలే. ఏది నైనిక అదంతా కాన్వర్సేషన్ అయింది, కానీ నువ్వు అక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదంటే దానికి ముందు మనం మాట్లాడుతున్నాం, నువ్వు నాకు అదే మాట్లాడలేదు. అక్కడ ఫస్ట్ క్లియర్ అయినాక నువ్వు చూసావు కదా. కానీ నువ్వు అక్కడ నువ్వు మాట్లాడింది నాది అయిపోయినాక మాట్లాడు అని అనలేదు. నువ్వు యూఆర్ స్టిల్ ప్రొటెక్టింగ్ నైనిక అండ్ నువ్వు ఆగు నైనిక నేను మాట్లాడతా, నువ్వు ఆగు అనే మాట్లాడు. అదే దాని తర్వాత యష్మి విషయంలో వచ్చినప్పుడు
సింపుల్గా లైక్ అప్పటి వరకు ఆల్మోస్ట్ 3 weeks అనుకుంటా, అంతకంటే ముందు విష్ణుకి నాకు గొడవ అయినప్పుడు కూడా యూ నెవర్ వెంట్ అండ్ కన్ఫ్రంటెడ్ అండ్ యూ టుక్ ఎస్ టు, ఎప్పుడు నువ్వు స్టాండ్ బై అయ్యి, అది కూడా ఎమోషనే కదా మరి, నీ ఫ్రెండే కదా మరి, ఎందుకు మా ఇద్దరి మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడింది నేను చూడలేదు, నేను వినలేదు ఎప్పుడు. అండ్ థర్డ్, యష్మితో